మన్యం వీరుల శౌర్యానికి ప్రతీకగా గిన్నీస్ రికార్డ్ సృష్టించిన దింసా నృత్యాల నడుమ స్థానిక కళల వైభవంతో ముస్తాబైన భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు మారుమోగుతోంది. ఆధునిక విమానాలు గాల్లోకి ఎగిరే నేల మీద మన మూలాలు, తాత ముత్తాతల నాటి సంప్రదాయాలు కళ్ళకి కట్టేలా, గుండెలని హత్తుకునేలా ఉండటం అబ్బురపరుస్తోంది. బయట కనిపించే ఎయిర్పోర్ట్ ఆకారం నుంచి విమానం ఎక్కేంత వరకు అడుగడుగునా మన సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న కట్టడాలు అదరహో అనేలా ఉన్నాయి. ఉరిమే ఉత్సాహంతో అట్టహాసంగా ప్రారంభమైంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. కోట్లాది మంది ఆంధ్రుల అభివృద్ధి నినాదాల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం సాకారమైంది. ప్రారంభోత్సవంలో అడుగడుగునా ఆంధ్ర కల్చర్ ఉట్టిపడింది. ఒకే రంగు చీరలు, ఒకే విధమైన లయ, వేలాది మంది గిరిజన మహిళల పాదాల సవ్వడితో భోగాపురం నేల పులకించిపోయింది. అరకులోయలు, పాడేరు కొండల నుంచి కదిలి వచ్చిన ఈ గిరిజన కిరణాల నృత్యం చూస్తుంటే కాలమే కాసేపు ఆగిపోయింది. అవును, ఇప్పుడిదో చరిత్ర. ఒకే వేదికపై 13,500 మంది చేసిన ఈ దింసా నృత్యం ప్రపంచ రికార్డుల రారాజు గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. ప్రధాని మోదీ సైతం ఈ సంస్కృతిని చూసి అప్పురపడి చేతులెత్తి నమస్కరించారంటే మన్యం కళకు ఎంతటి శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక విమానాశ్రయం లోపలికి అడుగు పెడితే కార్పొరేట్ రంగులు కనిపించవు, మన మట్టి రంగులే దర్శనమిస్తాయి. అలాగే విజయనగరం సామ్రాజ్య వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణ నాదం, రసాయనాలు లేని ముగ్ధ మనోహరమైన ఏటి కొప్పాక చెక్క బొమ్మల రంగులు, అటు తెలుగువారి ప్రాచీన జానపద కళ అయిన తోలుబొమ్మలాట రూపాలు, నేలపై తీర్చిన ముగ్గుల డిజైన్లు అన్నీ కూడా ప్రయాణికులకు కేవలం స్వాగతం పలకడం లేదు, మేము తెలుగువాళ్లమని గర్వంగా చాటి చెబుతున్నాయి. ఇక టెర్మినల్ పైకప్పు గమనించారా? సముద్ర కెరటాలపై ఎగిరే పర్వచేప ఆకృతిలో ఉంది. తరతరాలుగా సముద్రంతో పోరాడే ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవన శైలికి ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది. ఓవైపు 3,800 మీటర్ల రన్వేపై ప్రపంచ దేశాల నుంచి భారీ విమానాలు ల్యాండ్ అవుతుంటే, మరోవైపు లోపల తెలుగు సంస్కృతి పరిమళిస్తోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా, గగన శిఖరాలను తాకినా మన మూలాలను, సంప్రదాయాలను వదులుకోలేమని నిరూపించింది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్. మొత్తంగా విమానం ఎక్కే ప్రతి ప్రయాణికుడికి ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి గుండా సాగే ఒక సుదీర్ఘ అనుభూతి. ప్రపంచ పటంలో ఉత్తరాంధ్రాని సరికొత్త ఎత్తులో నిలబెట్టిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిజంగానే మన సాంస్కృతిక వారసత్వానికి మకుటాయమానం.